అన్నార్తుల ఆకలి తీర్చుతూ అన్నదానంలో ప్రత్యేకత చాటుకుంటోంది పల్నాడు జిల్లా వినుకొండలోని కాశీనాయన ఆశ్రమం. నా అన్నవారు లేక గుప్పెడు మెతుకులు దొరక్క ఆకలితో అలమటించే అభాగ్యులను, బిడ్డల ఆదరణకు నోచుకొని వృద్ధులను, పూట గడవని అనాథలను అక్కున చేర్చుకుంటోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆకలితో వచ్చే వందలాది మందికి కడుపు నింపుతోంది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అంటారు. ఇదే స్ఫూర్తితో నిత్యం వందలాది మంది అభాగ్యులు, నిరుపేదలు, వృద్ధుల ఆకలి తీరుస్తోంది పల్నాడు జిల్లా వినుకొండలోని కాశీనాయన ఆశ్రమం. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్లో ఉన్న కాశీనాయన ఆశ్రమం అన్నార్తుల పాలిట అక్షయ పాత్రగా గుర్తింపు తెచ్చుకుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతూ అనేక మంది ఆకలి తీరుస్తోంది. రోజుకో రకం అల్పాహారం, వివిధ రకాల కూరలు, వంటకాలతో ఆశ్రమ నిర్వాహకులు నిత్యం అన్నదానం నిర్వహిస్తున్నారు. ఆకలితో కాశీనాయన ఆశ్రమానికి వచ్చిన వారికి ఏ సమయంలోనైనా ఆహారం అందుబాటులో ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారి ఆకలి తీర్చడం కోసం నిర్వాహకులు ఆహారం సిద్ధంగా ఉంచుతారు. 8 ఏళ్లుగా అన్నదానం ఒక యజ్ఞంలా చేస్తున్నారు. వినుకొండకు చెందిన కాంతారావు అనే వ్యక్తి కాశీనాయనపై ఉన్న భక్తితో ఎంతో విలువైన ఎకరంన్నర భూమిని 2017 ఏప్రిల్లో ఆశ్రమానికి ఉచితంగా అప్పగించారు. నిత్యాన్నదానానికి అవసరమైన పప్పులు, ఉప్పు, బియ్యం, కూరగాయలు ఇలా అన్ని రకాల వంట సరుకులు ఇస్తున్నారు. దీనికి తోడు దాతల సహకారం, పరిసర ప్రాంతాల నుంచి సేకరించిన నిత్యావసర సరుకులతో 2018 నుంచి 3 పూటల పేదల ఆకలి తీరుస్తున్నారు. పప్పు, వంకాయ, దొండకాయ, బెండకాయ మొత్తం 4 కూరలు చేస్తున్నారు. ఉల్లికాయ కూడా వేస్తున్నారు, లడ్లు వేస్తున్నారు, పూరి పెడుతున్నారు. ఆశీర్వాద స్వామి బ్రహ్మాండం చూస్తున్నారు. ముసలి చూసినట్టు చూడకపోయినా ఆశీర్వాదం బతికెత్తండి. అది ముందు నేను ఆశీర్వాదం లేకపోతే కొడుకులు పారేసే వాళ్ళు అంటారు. చాలా మంది బతికిచ్చారు కాశీనాయన. కాశీనాయన ఆశ్రమం స్థాపించిన నాటి నుంచి రోజుకు సగటున 500 మంది చొప్పున ఇప్పటి వరకు సుమారు 15 లక్షల మంది ఆకలి తీర్చారు నిర్వాహకులు. కరోనా సమయంలో లాక్డౌన్ ప్రకటించి ఆంక్షలు విధించినప్పటికీ నిత్యాన్నదాన యజ్ఞాన్ని ఆశ్రమ నిర్వాహకులు కొనసాగించారు. ఆ కష్టకాలంలో వేలాది మంది ఆకలి తీర్చి ఆదుకున్నారు. కాశీనాయన ఆశ్రమంలో ఎంతో మంది స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు సేవాభావంతో కాశీనాయన మీద ఉన్న భక్తితో ఇక్కడ తమ వంతుగా అన్నదానం కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా వంట చేయడం, కూరగాయలు కోయడం, వడ్డించడం వరకు ఉచితంగా చేస్తున్నారు. ఆశ్రమానికి వచ్చిన వారిని ఇంటికి వచ్చిన అతిథులుగా భావిస్తామని, అందుకే ఆహారం విషయంలో రాజీ పడబోమని ఆశ్రమ సేవకులు చెబుతున్నారు. ఎప్పుడు వచ్చినా లేదనకుండా 24 గంటలు. బయట ఆశ్రమాలకు మన ఆశ్రమానికి తేడా ఏంటంటే బయట ఆశ్రమంలో పలానా టైం ప్రకారం ఉంటుంది. ఆ టైం దాటిపోతే లేదని చెప్పేస్తారు. మన కాశీనాయన ఆశ్రమం మాత్రం ఎప్పుడు వచ్చినా 24 గంటలు. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినా కూర్చోబెట్టి వండబెట్టి పంపించడం మన కాశీనాయన నేర్పించింది. ఈ కాశీనాయన ఆశ్రమంలో కూడా వచ్చే వాళ్ళను, భక్తులను నాయనగారు వాళ్ళని చుట్టాల్లా భావించి, అతిథుల్లా భావించి, వాళ్ళకి మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎట్లా పెడతామో వాళ్ళు తినంది పెట్టకుండా వాళ్ళు తినేది పెడుతున్నట్టుగా రకరకాలు పెట్టమని చెప్పారు. ఆ టిఫిన్లు కూడా ఉదయం రకరకాలు, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఉగ్గాని బజ్జీ, పప్పు పొంగలి వడ, అట్నే భోజనాలు కూడా చాలా రకాలుగా స్వీటు, హాటు, మజ్జిగ, పెరుగన్నం అన్నీ పెడతారు. గత 8 సంవత్సరాల నుంచి వినుకొండ కాశీనాయన ఆశ్రమంలో ఎవరు ఆకలితో వచ్చినా లేదనకుండా 24 గంటలు ఇక్కడ భోజన వసతి కల్పించడం జరుగుతున్నది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం అనేది లేదు. అన్ని రకాల కూరగాయలతోటి భోజనం పెట్టడం జరుగుతున్నది. లేకపోతే వండైనా ఆ భక్తులకు వచ్చిన వాళ్ళకి పెట్టడం జరుగుతున్నది. ఇక్కడ మేము కాశీనాయన ఆశ్రమానికి గత 16 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే వినుకొండలో 8 సంవత్సరాలు ఆశ్రమం పెట్టి అప్పటి నుంచి కూడా మేము సేవా భాగ్యము మాకు అబ్బింది నాయన దయ వల్ల. మేము ఖాళీగా ఉన్న రోజు ఇంటికాడ పని ఉంటే పని చేసుకుంటాం, ఖాళీ ఉన్న రోజు ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటాము. మాకు ఈ సేవ దొరకడం మాకు చాలా అదృష్టము, పూర్వజన సుకృతము.